1947 జూలై 8న న్యూ మెక్సికోలోని రోస్వెల్ సమీపంలో ఒక రహస్య వస్తువు కూలిపోయింది. విలియం మాక్ బ్రెజెల్ అనే వ్యక్తి గడ్డిబీడులో శిథిలాలు కనుగొని వాటిని యుఎస్ మిలిటరీకి తెలియజేశాడు. మొదట వాళ్లు ఈ వస్తువును ఫ్లయింగ్ సాసర్గా ప్రకటించారు, కానీ తర్వాత అదే వస్తువును వాతావరణ బెలూన్ అని పేర్కొన్నారు. ఈ మార్పు ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. అనేక సాక్షులు గ్రహాంతర జీవుల శరీరాలను చూసినట్లు చెప్పడం మరియు శకలాలు వాతావరణ బెలూన్కు సరిపోకుండా ఉండటం ఈ సంఘటనపై మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించేలా చేసింది. చాలామంది గ్రహాంతరవాసుల శరీరాలను చూసినట్లుగా నివేదించారు. ఈ సాక్షులలో కొంతమంది వాటి శరీరాలు చిన్నవిగా మానవరూపంగా ఉన్నాయని, పెద్ద తలలు మరియు ముదురు బాదం ఆకారపు కళ్లతో ఉన్నాయని నివేదించారు. గ్రహాంతరవాసులు సాధారణంగా బూడిద రంగులో ఉంటారని చెప్పారు. 1980వ దశకంలో చార్లెస్ బెర్లిట్ మరియు విలియం ఎల్ మూర్ రచించిన ది రోస్వెల్ సంఘటన అనే పుస్తకాలు రోస్వెల్లో గ్రహాంతరవాసులు కూలిపోయారనే ఆలోచనను తిరిగి ప్రవేశపెట్టారు. కొన్ని మూలాధారాలు మృతదేహాలను వెలికితీసి ఏరియా 51 వంటి అత్యంత రహస్య సైనిక స్థావరాలకు తరలించినట్లు పేర్కొన్నాయి. రోస్వెల్ సంఘటనకు సంబంధించి సైన్యం అధికారిక వివరణను మార్చినప్పుడు అది ప్రభుత్వం కప్పిపుచ్చుతున్నట్లు ఉన్నాదని అనేక యుఎఫ్ఓ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన రోస్వెల్ను యుఎఫ్ఓ కథల్లో ఒక ముఖ్యమైన ప్రదేశంగా నిలిపింది, కానీ ఇప్పటికీ ఈ ఘటనకి సంబంధించిన నిజాలు స్పష్టంగా తెలియరాలేదు. రోస్వెల్ సంఘటన ఇప్పటికీ కూడా అత్యంత ముఖ్యమైన మరియు వివాదాస్పద యుఎఫ్ఓ రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.